గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం 14 జూలై నుండి 20 జూలై 2024 సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు రిటైర్డ్ ప్రొఫెసర్ కె చొక్కలింగంను హాన్స్వాన్ హెంటింగ్ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్, అంతర్జాతీయ ఇసుక స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ లో సుదర్శన్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. నెక్స్ట్, 100 మిలియన్ల ఫాలోవర్లతో ఎక్స్ లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్ గా ప్రధాని మోదీ గారు. నెక్స్ట్, నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ. నెక్స్ట్, అర్జెంటీనా వరుసగా 2వ కోపా అమెరికా టైటిల్ ను కైవసం చేసుకుంది. నెక్స్ట్, ముంబైలో ఐఎన్ఎస్ టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త సీఈఓగా అరుణ్ బన్సాల్ ను నియమించింది. నెక్స్ట్, యూపీ ప్రయాగరాజ్ లో జరగనున్న హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ 2వ ప్రాంతీయ కార్యక్రమం. నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్ కొత్త సీఎండీగా రాబర్ట్ జె రవిని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్, నవంబర్ 20 నుండి 24 వరకు గోవాలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. నెక్స్ట్, ఐఎన్ఎస్ టేగ్ యుద్ధ నౌక సహాయంతో ఓమన్ తీరానికి సమీపంలో భారతీయులను రక్షించారు. నెక్స్ట్, రువాండా అధ్యక్షుడిగా పాల్ కగామే 4వసారి విజయం సాధించారు. నెక్స్ట్, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యూపీ ప్రభుత్వం ప్లాంటేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది. నెక్స్ట్, ఎస్బీఐ అమృత్ వృష్టి 444 డేస్ టర్మ్ డిపాజిట్ ను 7.25% వడ్డీ రేటుతో ప్రారంభించింది. నెక్స్ట్, భారత మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ -1933. నెక్స్ట్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, ఆర్పీఎఫ్ గత 7 సంవత్సరాలలో ఆపరేషన్ నన్హే షరిష్టే కింద 84,119 మంది పిల్లలను రక్షించింది. నెక్స్ట్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే యువత కోసం లడ్కా బావు యోజనను ప్రకటించారు. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ మారిషస్ లోని పోర్ట్ లూయిస్ లో మైత్రి ఉద్యాన్ ప్రారంభించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయ నమూనా 2024 గుల్బెంకియన్ ప్రైజ్ గెలుచుకుంది. నెక్స్ట్, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రహ్లాద్ అగర్వాల్ అండ్ అనిల్ భరద్వాజ్ లను కోస్పార్ సత్కరించింది. నెక్స్ట్, మహిళల ఏసియా కప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? శ్రీలంక. నెక్స్ట్, ఇటీవల చాందీపురా వైరస్ సోకినట్లు ఎక్కడ నిర్ధారణ అయ్యింది? గుజరాత్ లో. నెక్స్ట్, ఏసియాలో మొట్టమొదటి ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఫరీదాబాద్. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం భారతదేశ వృద్ధి అంచనాను 7% వద్ద కొనసాగించింది. నెక్స్ట్, ఇటీవల నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరించబడింది. ఎవరు దాని ఉపాధ్యక్షుడు? సుమన్ కే బెర్రీ. నెక్స్ట్, అంతర్జాతీయ నేర న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 17 జూలై. నెక్స్ట్, ఎవరి సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ అస్మితా ప్రాజెక్టును ప్రారంభించింది? యూజీసీ. నెక్స్ట్, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? రాబర్టా మెత్సోలా. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది? మధ్యప్రదేశ్. నెక్స్ట్, జర్మనీ థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్ అయ్యాడు. నెక్స్ట్, ఇటీవలే నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరించబడింది. ఎవరు దాని చైర్మన్? భారత ప్రధానమంత్రి. నెక్స్ట్, అగ్నివీరులకు పోలీస్ రిక్రూట్మెంట్ లో 10% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. నెక్స్ట్, పోర్ట్ లూయిస్ లో ఇండియా మారిషస్ ఫ్రెండ్షిప్ గార్డెన్ ను ఎవరు ప్రారంభించారు? ఎస్ జయశంకర్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో లడ్కా బావు పథకం ప్రారంభించబడింది? మహారాష్ట్ర. నెక్స్ట్, పాల్ కగామే ఇటీవల ఏ దేశం అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? రువాండా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కీర్తి కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ చొరవ? క్రీడా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ప్రపంచ జూనియర్ స్కాష్ ఛాంపియన్షిప్ 2024 కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు శౌర్య బావా. నెక్స్ట్, హెచ్ఎస్బిసి హోల్డింగ్స్ పిఎల్సి దాని తదుపరి సీఈఓగా జార్జస్ ఎల్హాదారి
నెక్స్ట్ విశాఖపట్నం ఫ్లీట్ అవార్డ్స్ లో తూర్పు నౌకాదళం యొక్క బెస్ట్ షిప్ ఎవరికి లభించింది? ఐఎన్ఎస్ ఢిల్లీ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గెహ్రా అండ్ కుస్ముండా బొగ్గు గని ప్రపంచంలోని 10 అతిపెద్ద బొగ్గు గనుల్లో చేర్చబడింది. నెక్స్ట్ చెన్నైలోని ఐఐటిఎం రీసెర్చ్ పార్క్ లో 6G కోసం క్లాసికల్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్. నెక్స్ట్ ఇటీవల భారత T20 జట్టుకు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు? సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ డిఎంఆర్సి ఈ వేస్ట్ రీసైక్లింగ్ బాక్స్ సదుపాయాన్ని ఏ దేశం సహకారంతో ప్రారంభించింది? జపాన్. నెక్స్ట్ ఇటీవల T20 అండ్ ఓడి జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు? శుభ్మన్ గిల్. నెక్స్ట్ ఇటీవల ఓపెన్ ఏఐ ద్వారా ఏ కొత్త ఏఐ వెర్షన్ ప్రారంభించబడింది? GPT-4o మినీ. నెక్స్ట్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా నుండి టెక్సాస్ కు మారుతుందని చెప్పారు. నెక్స్ట్ ప్రధాని భారతదేశం యొక్క పొడవైన అండ్ అతిపెద్ద పట్టణ సొరంగ ప్రాజెక్ట్ తానే బోరివాలి ట్విన్ టనల్ ప్రారంభించారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం మెయిన్స్ లో అర్హత సాధించిన వారి కోసం తెలంగాణ సీఎం ప్రారంభించారు. నెక్స్ట్ ప్రధాన మంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ యుఎస్ లో భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. నెక్స్ట్ ఎల్ఐసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆన్లైన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.